జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి వెళ్లి జనసేన పార్టీలో చేరడం జరిగిందని మాల మహానాడు అధ్యక్షులు పిఎస్ రాజు తెలిపారు. పిఠాపురం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజా సమస్యలను పరిష్కరించాలని అభిలాషతో జనసేన పార్టీలో చేరడం జరిగిందని, గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని, యువత జీవితం మొత్తం అంధకారంలో ఉన్నాయని, తిరిగి రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమితోనే సాధ్యమవుతుందని తను నమ్మడంతో పవన్ కళ్యాణ్తో కలిసి నడవడానికి, రాష్ట్రంతో పాటు పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గెలుపుతో సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, బోడపాటి అప్పారావు, మర్రా గణేష్, బండి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను మొన్న 19/3/2024 జనసేన అధినేత గారి పిలుపు మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారి సమక్షంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మరి మీకు తెలుసు, నేను జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీకు తెలుసు రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా ఏ విధమైన అభివృద్ధి లేదు. అలాగే ఈ యొక్క ముఖ్యమంత్రి వారు దళితుల సంక్షేమ పథకాలన్నీ కూడా చెప్పి మరి ఏ విధమైనటువంటి మా యొక్క ఎస్సీ ఎస్టీ పథకాలులో కొన్ని చాలా రద్దు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మరి ఎస్ఎస్టీ సప్లై నిధులు, అలాగే ఎస్సీ విద్యార్థులకు కావాల్సినటువంటి స్కాలర్షిప్ సౌకర్యాలు, అలాగే ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాలు, అలాగే ఫీజు మామూలుగా ఉన్నటువంటి యొక్క ఫీజు రిమంబర్మెంటు, ఇటువంటి ఎస్సీ సప్లై నిధులు రద్దు చేయడం కారణంగా మరి మాకు చాలా బాధేసి ఈ యొక్క పార్టీలో రావడం జరిగింది. మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ స్వలాభం లేకుండా, తన ఏ విధమైన ఆశించకుండా, తన గ్లామర్ తోటి ఆయన కొన్ని కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈరోజు మరి ఇక రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలిసి గత 10 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి ఈ యొక్క ఆలోచన లేకుండా పార్టీని ముందుకు నడుపుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ యొక్క రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, కొన్ని వనరులు కబ్జా అయిపోయినాయి, కొనుక్కున్నటువంటి యొక్క భూ కబ్జాలు జరిగినాయి, పిఠాపు నియోజకవర్గంలో చాలా ఉన్నటువంటి యొక్క భూములు, అలాగే ఉన్నటువంటి వనరులు కూడా కుంభస్తుల చేతిలోకి వెళ్ళిపోయిన ఉద్దేశంతో ఆయన ప్రత్యేకించి యొక్క పిఠాపు నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా మాకు సంతోషం. కాబట్టి ఈ రోజున జరుగుతున్నటువంటి తరుణంలో కూడా మన పిఠాపు నియోజకవర్గంలో గల దళితులు ఈ రోజు అందరూ కూడా మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఉన్నారు. అలాగే దళితులు కాకుండా అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి యొక్క పవన్ కళ్యాణ్ గారి వెంట నడడానికి యావత్ నియోజకవర్గం కూడా ఆయన వెంట ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ యొక్క పిఠాపు జనసేన పార్టీ అంటే దళితులకి కాపులకి పడదు. ఇది యొక్క కాపుల పార్టీ అని కూడా చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అటువంటి దుష్ప్రచారం ఏమీ లేదు. ఒక దళితులు, కాపులు, ఎస్టీ, బీసీ వాళ్ళు అందరూ కూడా మాత్రం 100 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. ఏదో చిన్న స్థితిగా గొడవలు మామూలుగా రావడం కావడం కుటుంబంలోనే వస్తాయి. అటువంటి మాత్రం కులపరంగా మాత్రం కాకుండా ఏదో పరిస్థితి ప్రభావం బట్టి కూడా గొడవలు వస్తాయి. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మాత్రం కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు ఈ దళితులు, కాపులు మధ్య ఉన్నటువంటి విషయం చెబుతున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా నమ్మడానికి పరిస్థితి లేదు. కొంతమంది అయితే మేము స్థానికులము ఇదని అంటున్నారు. అలాగనుకుంటే కనుక మాత్రం ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు, గెలుతున్నారు, సేవ చేస్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా మాత్రం ప్రజల్లో తప్పుడు ప్రసారం తీసుకెళ్ళకూడదని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించడానికి యావత్ నియోజకవర్గం అంతా కూడా మాత్రం కాంగ్రెస్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఈ మాల మహానాడు అధ్యక్షుడిగా నేను తెలియజేయండి ఏమనగా, మరి ఆయన ఎటువంటి ఇంత కృషిగా పరిపాలన అందించి ఈ నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేస్తానని కూడా నాకు నిజంగా అక్కడ నియోజకవర్గానికి ఆ పార్టీలో వెళ్ళినప్పుడే నాకు తెలిసిన వారి మాటలని నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించి నాతో ప్రత్యేకించి వారు మాట్లాడి నా యొక్క ఆహ్వానాన్ని చాలా ఇదిగా తీసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన పార్టీలో అక్కడ ఉన్నటువంటి కాకినాడ పార్లమెంటు సభ్యులుగా ఉదయ శ్రీనివాస్ గారిని, అలాగే ఈ యొక్క పిఠాపురం శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించి మాల మహానాడు అధ్యక్షుడిగా నా దళితుల తరఫున కూడా మాత్రం మేము పోరాటం చేసి ఆయనకి మేము గిఫ్ట్గా అందిస్తామని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పవన్.